రీసర్వే అవగాహన సదస్సుకు చేసిన స్థానిక సర్పంచ్ దుర్గా గారు, ఉప సర్పంచ్ గారు, తహసీల్దార్ మేడం, సర్వేర్ గారు, గ్రామస్తులు అందరూ రైతులకు ధన్యవాదాలు. ఈ విషయంగా రోజు మల్లిపూర్ల గ్రామం యొక్క భూముల రీసర్వే కొరకు ఇచ్చేసిన తహసీల్దార్ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఆర్ఐ గారికి, సర్వేర్ గారికి, జీపీఓర్ గారికి, మాజీ సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మల్లిపూర్ల గ్రామంలో భూముల యొక్క రీసర్వే అవగాహన సదస్సు. అంటే రీసర్వే ఎలా చేస్తారు, రైతులది పాత్ర ఏంటిది, సర్వేల పాత్ర ఏంటిది, ఇక్కడ అవగాహన కల్పిస్తే రేపు ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఉద్దేశం మీద మీ గ్రామానికి వచ్చి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. కానీ రైతులు చాలా తక్కువ వచ్చిండ్రు. ఈ వచ్చిన రైతులైనా ఒక్కొక్క 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఆ ఫీల్డ్ మీద పోయిన తర్వాత గొడవలు కాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మాకు ఒక అవగాహన వస్తుంది, మేమేం చేయాలి మీరేం చేయాలి అనేది ఇక్కడే డిక్లేర్ అవుతుంది. అక్కడ పోయిన తర్వాత క్వశ్చన్లు ఇస్తా అంటే ఫీల్డ్ మీద వర్షాకాలం లేట్ అవుతుంది. దాని మీద రైతులకు ఏం చేయాలి, ఎట్లా చేస్తారు అనే దాని మీద చెప్పడం కోసం ఈ సమావేశం, ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇంతకుముందు విలేజ్ బౌండరీ పంచాయతీ, మీ గెట్ల పంచాయతీ, సర్వే నంబర్ల పంచాయతీ, ఒకరి నంబర్ ఒకరు ఎక్కించుకోవడం, ఒకరి భూమి ఒక దగ్గర ఉండడం, ఒక సర్వే నంబర్ ఇంకొకరు పడడం, ఇటువంటి డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రీసర్వే అత్యాధునిక పరికరాలతోటి డీజీపీఎస్ రోవర్ సాయంతో ఇంచు ప్రతి అంగుళంను సర్వే చేసి మీకు డిజిటల్ రూపంలో ఆన్లైన్లో మ్యాప్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా అంటే రోవర్ సాయంతో మీ భూమి మీరు చూపెట్టాలి. హద్దులు మాది ఇక్కడ నుండి ఈ ఏరియా మాది, మీ పాస్బుక్లు అన్నీ పక్క పెట్టేసేయండి, ఆ మైండ్ దగ్గర డిలీట్ చేయండి. ఇప్పుడు మీ పాస్బుక్లో నా నంబరు అనే దాని మీద పంచాయతీలు, గెట్ల పంచాయతీలు, విలేజ్, ఆ విలేజ్ ఇళ్ళకి రావడం, ఈ ఊరి అలా పోవడం, ఇటువంటి చాలా పంచాయతీలు ఉన్నాయి. ఈ పాత పాస్బుక్, ఈ సర్వే నంబర్లన్నీ పక్క పెట్టేశారు. దాంతో ఇప్పుడు దాన్ని ఆలోచించగలరు. ఇప్పుడు మీ భూమి ఏం దున్నుతుందో, ఎంతవరకు దున్నుతుందో దాన్ని చూపెట్టాలి. ఖచ్చితమైన మీ భూమి హద్దులు చూపెడితే రోవర్ సాయంతో డిజిటల్ మ్యాప్ తయారు చేసి జియో కోఆర్డినేట్స్, శాటిలైట్ ద్వారా జియో కోఆర్డినేట్స్ తయారు చేసి దాన్ని మ్యాప్గా తయారు చేసి మీకు ఆన్లైన్లో పెట్టేస్తాం. మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ముందు తరాల వారికి ఇబ్బంది కాకుండా చేసే కార్యక్రమం ఇది. మీరు హన్మకొండలో ఉండండి, హైదరాబాద్లో ఉండండి, అమెరికాలో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, మీ ఫోన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకు, అందులో కోఆర్డినేట్స్ ఉంటాయి, జియో కోఆర్డినేట్స్ ఉంటాయి. కాబట్టి మీ గెట్టు జరిగిందా ఉన్నదా, నా దగ్గర ఎవరైనా ఆక్రమించుకున్నారా, ఏమన్నా పక్కకుంటే ఏమన్నా లోపలికి వచ్చే కానీ మీరు అక్కడి నుండే మీ ఫోన్లో చూసుకునే బృహత్తరమైన కార్యక్రమం తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కాబట్టి మీరందరూ రైతులు పూర్తి సహకారంతో మొత్తం తెలంగాణలో 33 జిల్లాలలో హైదరాబాద్ పక్క పెట్టేసి సిటీ కాబట్టి మిగతా 32 జిల్లాల ప్రతి జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఇది నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి అందులో మీ విలేజ్, మీ గ్రామాన్ని ఫస్ట్గా ఎంచుకున్నాం. అందరికీ అసలు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు వాస్తవానికి మీదే ఫస్ట్. అది సోమవారం ఎటు నుండి స్టార్ట్ అవుతుంది అనేది ఆ ఏరియా వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే వస్తే సరిపోతుంది, అందరు రావాల్సిన పని లేదు. ఏ పక్క సర్వే అయితే ఆ పక్క ముందే జీపీఆర్ కానీ మీ విలేజ్ గ్రూప్లలో కానీ ఈ సర్వే నంబర్లలో సర్వేకి వస్తారు, మీరు రండి. ఒకవేళ వర్షాలు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు అందరూ సహకరించాలి. ఫీల్డ్ మీద సర్వేలు వచ్చిన తర్వాత కొలత మాత్రం ఆగదు. మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, కొలత ఆపే ముచ్చటే లేదు. ఆడికి వచ్చిన తర్వాత మీరు నిలబెట్టుకునే కార్యక్రమం చేయకండి. మీకు ఏమైనా ఉంటే ఇక్కడనే మాట్లాడుకోండి, మీరు ఏమైనా ఉంటే మేము వచ్చేలోపు చూసుకోండి.
అక్కడికి వచ్చిన తర్వాత మీరు నిలబెట్టుకుంటే కొలుచుడు ఆగదు, ఆడ డిస్ప్యూట్ అని రాసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు మళ్ళీ అప్పీలు ఆర్డీఓ కానీ జేసీ గారు ఏసీ గారు కానీ కలెక్టర్ కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడనే సాల్వ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. మా సర్వే బృందానికి మీరు అందరూ సహకరించండి. మీ గ్రామాన్ని ఏ గొడవ లేకుండా సర్వే చేసే బాధ్యత మా సర్వే బృందాన్ని. మీరు కూడా ఆ రకంగా సహకరించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకేదన్నా మేడం గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా మీరు మళ్ళీ అడగవచ్చు. మీ డౌట్లన్నీ క్లియర్ చేసి పోయే బాధ్యత మా అందరి బాధ్యత. కాబట్టి ఇక్కడనే ఏది ఉన్నా ఇక్కడ డౌట్ క్లియర్ చేసుకోండి. ఓకే, ఈ అవకాశం నాకు కల్పించినందుకు తహసీల్దార్ గారికి సర్వేర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇద్దరు మాజీ సర్పంచ్లు గారు మంచి 2 క్వశ్చన్లు వేసారు. దానికి రాజరెడ్డి సార్ ఒకటి అన్నాడు. ఏమన్నాడంటే ఒకటే దాంట్లో 10 నంబర్లు ఉండొచ్చు, ఒక పాస్బుక్లో 10 నంబర్లు ఉండొచ్చు, A/1/1/1/10 పరిస్థితులు రావచ్చు. ఇవన్నిట్లా ఏది ఉండదు, సింగిల్ డిజిట్ వస్తుంది. భూధార్ కార్డు మీకు 10 నంబర్లు ఉండని 12 నంబర్లు ఉండని అంటే మీకు పాస్బుక్లో మీరు దున్నే ఏరియా 5 ఎకరాలు కావచ్చు, ఎకరం కావచ్చు, 10 గుంటలు కావచ్చు, 20 గుంటలు కావచ్చు, మీ ఏరియా అంతటికి ఒకటే భూధార్ నంబర్ వస్తుంది. 4 దిక్కులు ఉంటాయి, 4 నంబర్లు ఉంటుంది. కార్డు మాత్రం భూధార్ కార్డు ఈ విలేజ్లో ఒకటే కార్డు వస్తుంది. ఈ 10 నంబర్లు 10 బై నంబర్లు ఒకరొకరు పంచుకుంటూ పోతూ ఉంటే బై నంబర్లు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు మన దగ్గర సబ్ డివిజన్ రికార్డు నాటవాళ్ళు అది ఆంధ్రాలో వర్తిస్తుంది, మన దగ్గర లేదు ఆ సిస్టమ్. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఇవన్నీ క్యాన్సల్. కానీ మార్జిన్ నంబర్ అనేది మేము కంపల్సరీ కాలంలో రాస్తాం. ప్రజెంట్ భూధార్ నంబర్ అనేది మీకు అలాట్మెంట్ చేస్తాం. ఒక నంబర్లు ఎంత రన్ ఉన్నాయి అని ఎవరు ఎంత దున్నుతున్నారు. ఒకవేళ మీరు 5 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలకు 10 గుంటలు తక్కువ ఉన్నది, మీరు అక్కడికి ఖచ్చితంగా అందరి మీకు సాదా పేపర్ కానీ పాస్బుక్ కానీ ఏది ఉన్నా అక్కడ తీసుకురావాలి. మీ నాన్నది తాతది ఎవరిదాన్ని ఉండని అని మీరు అక్కడ తీసుకురండి. కంపల్సరీ అది తీసుకొస్తే నాకు తక్కువ ఉన్నది ఆయన ఇంకో ఆయన చూపెడతాడు, నాది ఇంతే ఉన్నది, ఆయన దగ్గర ఎక్కువ ఉంటే అక్కడ సాల్వ్ అయితే చేస్తారు, లేదంటే దాన్ని డిస్ప్యూట్ అని రాసేస్తారు. అట్లా మీరు దాదాపుగా మ్యాక్సిమం ఫీల్డ్ కాడ పంచాయతీ కాకుండా క్లోజ్ చేసుకోండి. ఏ పేపర్ ఉన్నా పట్టుకరండి, మీరు చెక్ చేస్తాం, వాళ్ళు చెక్ చేస్తాం, అక్కడ సాల్వ్ అయ్యే మార్గంలో చూసుకోండి. దీనికి గ్రామస్తులు కానీ పెద్ద మనుషులు సర్పంచ్ కానీ మాజీ సర్పంచులు కానీ కుల పెద్దలు కానీ ఎవరున్నా సహకరించాలి తప్పకుండా. అక్కడ సాల్వ్ అయ్యే మార్గంలో చూసుకొని దాదాపు సర్పంచ్ ప్రభాకర్ సాబు ఇంకో మాట ఏమన్నాడు, ఓవర్లాప్స్ అటువంటి చాలా విలేజ్లలో ఉన్నాయనే ఇటువంటి కార్యక్రమం పెట్టింది. ఖచ్చితంగా మీ విలేజ్ బౌండరీ మీకే సెట్ చేస్తాం, వాళ్ళ విలేజ్ బౌండరీ వాళ్ళకే సెట్ చేసి ఉంటుంది. లొల్లి కానీ విలేజ్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఈ రీసర్వే ఉద్దేశం. ఓకేనా?